హ్యాండీ వెల్కమ్ టు మై ఛానల్. మేము 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసామండి. హైదరాబాద్ నుంచి సాటర్డే సండే విజయవాడ, సూర్యలంక బీచ్, హంసలదేవి ఇవి టోటల్ ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. మా బడ్జెట్ ఎంత అయింది, మేము ఏ వెహికల్ తీసుకున్నాము, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ సూర్యలంక బీచ్లో మేము రిసార్ట్ తీసుకున్నాం కదా, దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మేము సాటర్డే 4 o'clock జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. మేము క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి మా పిన్ని కొబ్బరికాయ కొట్టింది. మేము టెంపో ట్రావెలర్ బుక్ చేసుకున్నామండి, 12 seaters. సో ఇప్పుడు మేము జర్నీ స్టార్ట్ చేస్తున్నాము విజయవాడకి. పెట్టి కదిలిచేనమ్మా మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాక ఇక్కడ వెహికల్ పక్కన పెట్టుకుంటే మేము దిగిపోయామండి. సో రోడ్ అవుతల రైట్ సైడ్ మనకి పార్కింగ్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. వీకెండ్లో వచ్చినప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ అన్ని రకాల మనకి పూజలు చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో కొబ్బరికాయలు కానీ ఇవన్నీ కూడా పూజా సామాను. సో ఇక్కడ తీసుకొని మనం ముందుకు కదులుదాం. అక్కడ కొండ మీద ఓం అని ఉంది కదా, అది కూడా మీరు చూడవచ్చు. ఈ పర్వతం పేరు మనకి ఇంద్రకీలాద్రి అనమాట. అక్కడే అమ్మవారు స్వయంగా వెలిసారు. సో మనం టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ అక్కన్న మాదన్న గుహలు కేవ్స్ చూస్తున్నారు కదా. సో ఇవే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గుహలు అక్కన్న మాదన్న గుహలు. సో లోపలికి అయితే ఏమీ ఎంట్రన్స్ లేదు. సో మనం టెంపుల్ వెళ్తుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. సో మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. మీరు అక్కడ చూడవచ్చు ఆ టెంపుల్. సో ఒకవేళ మనం ఇక్కడ ఏమన్నా చెప్పులు తీసుకొచ్చినామైతే ఇక్కడ డిపాజిట్ చేయవచ్చు. సో వీళ్ళు 10 rupees డబ్బులు తీసుకొని చెప్పులు తీసుకుంటున్నారు. ఇక్కడ చెప్పులు విడిచే స్థలం ముందే మనకి లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంటుందండి. సో ఇది మనకి చూడొచ్చు. ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అదే మనకి అమ్మవారి గర్భగుడి. సో లోపలికి వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకున్నాం మేము. ఇలా వీకెండ్ కదా, క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ గోపురం చూడండి ఎంత చాలా చక్కగా రంగులతో ఉందో, చాలా బాగుంది. పురాణాల కథనం ప్రకారం ఇంద్రకీలుడు అనే ఒక మహర్షి రాక్షసుల బాధ భరించలేక అమ్మవారి కోసం తపస్సు చేశాడంట. సో అమ్మవారు ప్రత్యక్షమై ఈ యొక్క రాక్షసులందరినీ సంహరించి వాళ్ళకి విముక్తి ఇచ్చిందనమాట. సో అందుకే దీనికి ఇంద్రకీలాద్రి అనే పర్వతం పేరు వచ్చిందంట. అందుకే ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసారు అని చెప్పేసి భక్తుల నమ్మకం. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ మనకి అమ్మవారి యొక్క ప్రతిరూపం కనిపిస్తుందండి. సో ఈ యొక్క ప్రాంగణం చాలా బాగుంటుంది. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది మనకి.
విజయవాడలో దర్శనం అయ్యాక లంచ్ చేసామండి. సో ఇప్పుడు మేము సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము. మా వాళ్ళు అందరూ చాలా అలసిపోయారు. సో ఒక చిన్న న్యాప్ వేస్తున్నారు ఆఫ్టర్నూన్. విజయవాడ నుంచి సూర్యలంక బీచ్ 90 కిలోమీటర్స్ ఉంటుందండి. రోడ్ అయితే కొంచెం ఏమీ బాగోలేదు. ప్రజెంట్ సూర్యలంక బీచ్లో ఉన్నామండి. ఇదంతా మన చీకట్లో నేను షూట్ చేశాను. ఈ బీచ్కి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే హరిత రిసార్ట్స్ ఉంటాయి. అక్కడే మేము 3 రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో ఫుడ్ కోసం అయితే బయటికి వెళ్తున్నాం ప్రజెంట్. అక్కడ కూడా మనకు ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుందండి. ఇక్కడ మన ఫిషెస్ మనకి ఫ్రై అమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడ ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఫిషెస్ మనకి ఫిష్ స్టాల్స్ అనమాట. సో వీళ్ళకి మనకు ఆర్డర్ ఇచ్చేస్తే ఇక్కడ ఆయిల్లో మనకి ఫ్రై చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సముద్రం పక్కనే కదా, రేటు తక్కువ ఉంది అని ఏమనుకోవద్దు. సో ఇది 70 రూపీస్ అంట ఈ పెద్దది, చిన్నదేమో 50 రూపీస్ అంటున్నాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మార్కెట్ నుంచి తీసుకొస్తారంట. సో ఇక్కడ ఈ అమ్మ వాళ్ళని చూస్తే చాలా ఏజ్డ్ పర్సన్స్, ఇక వీళ్ళతోని బార్గెన్ చేయాలని కూడా ఏమి అనిపించలేదు. సో మేమైతే ఇప్పుడు 30 పీసెస్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మేము 30 పీసెస్ ఆర్డర్ ఇచ్చామండి. ఈ తాతయ్య ఇవన్నింటికి ఉప్పు, కారం, మసాలా, నూనె అన్నీ కలిపి పెట్టాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ తాతనే ఇక్కడ ఈ షాపు ఓనర్. ఇట్లా కట్ చేయడం వల్ల పీస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసిన తర్వాత లోపల కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. నౌ ద టైమ్ ఈజ్ 6:10 ఎర్లీ మార్నింగ్. సో ఇది రూమ్ బయట నుంచి మనకి వ్యూ అండి, సూర్యలంక బీచ్. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, హరిత రిసార్ట్స్. ఇవన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి చూస్తుంటే. వ్యూ మాత్రం బాగుంది. సో ఇది మనకి రూమ్ అండి. సో మేమైతే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ వ్యూ చూడొచ్చు. మనకి ఇక్కడ బెడ్ ఉంది, సోఫా సెట్ కూర్చోడానికి. ఇక్కడ టీవీ కూడా అవైలబిలిటీ ఉంది. సాకెట్స్ బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. సో ఇది వాష్రూమ్. మనకి గీజర్ కూడా ఉంది హాట్ వాటర్ కోసం. ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి, లైక్ మన డ్రెస్ అవి వీటిలో పెట్టుకోవడానికి. మీరు చూడొచ్చు. ఈ కాటేజెస్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇందులో ఏసీ, నాన్ ఏసీ, డిలక్స్ ఇట్లా 3 వేరియంట్స్ ఉంటాయి. సో మీకు నేను కాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఇది బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు అక్కడ చూసినట్టయితే మీకు బీచ్ కూడా కనిపిస్తుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అవైలబుల్ అని చెప్పారు. వీడియో లెంతీ అవుతుందని చెప్పి నేను షార్ట్గా చూపిస్తున్నానండి. సూర్యలంక బీచ్ కోసం సపరేట్గా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము మోపిదేవి టెంపుల్, అక్కడ నుంచి హంసలదేవి స్టార్ట్ అవుతున్నాము. సూర్యలంక బీచ్ నుంచి మోపిదేవి టెంపుల్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. మోపిదేవి ఆలయం ముందు ఇవన్నీ మనకి షాప్స్ అండి. సో ఇక్కడ ఈ జెండాలు కూడా జై శ్రీరామ్ అమ్ముతున్నారండి. టెంపుల్ ముందుకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా. సో ఎవరికైనా సంతానం గురించి మొక్కుకుంటే ఇట్లాంటి స్వామివారికి సమర్పిస్తారు. కొబ్బరికాయలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అభిషేకం చేసుకున్నట్టయితే 200 రూపీస్ టికెట్, శీఘ్ర దర్శనం 50 రూపీస్, నాగపుట్ట దర్శనం కూడా చేసుకోవచ్చు. క్రౌడ్ అయితే చాలా ఉందండి. ఆలయం అయితే చాలా బాగుందండి, పాజిటివ్ వైబ్స్తోని. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనదండి. కొన్ని స్థల పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలిసారంట. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని కోరికలు కోరుకొని ఇక్కడ ఈ మొక్కుబడిగా ఈ ముడుపులు చెల్లిస్తారండి. సో కంపల్సరీ తీరుతుందని చెప్పి భక్తుల నమ్మకం. అందుకే చాలామంది క్రౌడ్ వస్తూ ఉంటారు. మెయిన్గా పెళ్లి కాని వారు, సంతానం లేని వారు, లేదా కొన్ని డిసీజెస్తో బాధపడుతున్న వారు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే తప్పకుండా తీరుతుంది. ఆలయంలో నిత్యాన్నదానం ఇక్కడ జరుగుతుంది అండి. సో మెయిన్గా ఇక్కడ సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి బియ్యం, బెల్లంతో చేసిన పొంగల్ను ప్రసాదంగా ఇక్కడ ఇస్తారు. గుడికి దగ్గరలోనే పార్కింగ్ ఏరియాలో ఈ యొక్క విగ్రహం చూడొచ్చండి, స్వామివారు కొలువై ఉన్నారు. ఇది చూడగానే నాకైతే కార్తికేయ సినిమా గుర్తుకొచ్చింది. ఇక్కడ నుంచి మేము హంసలదేవికి బయలుదేరుతున్నామండి. డిస్టెన్స్ వచ్చేసి 28 కిలోమీటర్ చూపిస్తుంది. జర్నీ టైమింగ్ మాత్రం 1 అవర్ ఎబోవ్ ఉంది. హంసలదేవి వెళ్ళే రూట్లో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. గ్రీనరీ కానీ ఇక్కడ బోట్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఫిషింగ్ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా. అసలు ఇది మన ఆంధ్రప్రదేశ్ అయినా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి బంగాళాఖాతం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది.
అవనిగడ్డ దగ్గర కృష్ణా నది 2 భాగాలుగా విడిపోతుందంట. సో అందులో తూర్పు వైపున వచ్చే ఈ కృష్ణా నది పాలకాయ తిప్ప దగ్గర కలుస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇది మనకి హంసలదేవి దగ్గరున్న సాగర సంగమం. ఇక్కడ 3 మనకి వేరియేషన్స్లో నదులు కలుస్తాయి అన్నమాట సముద్రంలోకి. ఎక్కడైతే కృష్ణా నది సముద్రంలో కలుస్తుందో అదే ప్లేసు. మీకు అక్కడ దూరాన ఒక కొండ కనిపిస్తుంది చూడండి. సో అక్కడి నుంచి మనకి సముద్రంలో ఈ కృష్ణా నది అనేది కలుస్తుంది. మన దక్షిణ భారతదేశంలోనే కృష్ణా రివర్ 2వ పెద్దది కదా. సో అది ఇక్కడ కలుస్తుంది. ఎక్కడైతే మహారాష్ట్ర మహాబలిపురంలో మనకి కృష్ణా నది పుట్టుక అనేది జరిగింది. సో అది ఇప్పుడు ఇక్కడ బంగాళాఖాతం మీరు చూసేదంతా ఇది బంగాళాఖాతం అనమాట. సో బంగాళాఖాతంలో కలుస్తుంది. సండే కదా, క్రౌడ్ అయితే చాలా ఉందండి. కొంచెం వాటర్ కూడా డర్టీగా ఉన్నాయి. ఎందుకు అంటే కృష్ణా రివర్ నుంచి వచ్చిన కొన్ని డర్టీ వాటర్ అంతా ఇక్కడ కలుస్తున్నాయి కదా చాలా. ఎందుకంటే కృష్ణా నది 2 పాయలుగా విడిపోతుందంట. సో దానివల్ల ఇదంతా కూడా మనకి ఎక్కువ. ఇక్కడ హంసలదేవి దగ్గర ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంటుంది. మనం రిటర్న్లో ఇది కవర్ చేసుకోవచ్చు. వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైన ఆలయం. దాదాపు 1400 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారంట. ఇక్కడ పురాణాల ప్రకారం దేవతలు ఈ ఆలయాన్ని ఫస్ట్ నిర్మించారంట. దాని తర్వాత చోళరాజులు దీన్ని డెవలప్ చేశారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది కాబట్టి సో ఇక్కడ మనకి ఈ యొక్క స్తంభాలకు చూడండి వింత లాంగ్వేజ్లో కొన్ని శాసనాలు రాయడం జరిగింది. అది మనకు తెలియదు కానీ అందులో ఏదో ఒక మ్యాటర్ ఉండే ఉంటుంది ఈ ఆలయ చరిత్ర గురించి. ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలని మన గవర్నమెంట్ పట్టించుకొని ఇంకా డెవలప్ చేయాలని మనం కోరుకుందాం. మాకు వెహికల్ రెంట్ వచ్చేసి 23 రూపీస్ పర్ కిలోమీటర్ ఛార్జ్ చేశారండి. 3500 రూపీస్ మాకు బార్డర్ ట్యాక్స్ అయింది. ఒక పార్కింగ్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అయ్యాయి టెంపుల్స్ దగ్గర అన్నింటి దగ్గర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.